ఓం శ్రీ గణేశాయ నమః. నేనండి మీ సూర్యకుమారిని. మరి ఉగాది పండుగ అనేటువంటిది వస్తుంది కదా. ఈ ఉగాది పండుగ నాడు నేను చేసుకునేటువంటి పూజ, తర్వాత నివేదన ఇత్యాది విషయాలన్నిటినీ ఈ వీడియోలో చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి. అయితే కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే ఉగాది నాడు పెందరాడే లేస్తాను. లేచిన పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా అంతండి, నేను తలస్నానం చేసేసి తర్వాత మామూలుగా ముందుగానే ఇల్లు అది శుభ్రం చేసేసుకుంటాను, తలస్నానం చేసేస్తాను. తర్వాత వాళ్ళని లేపి వాళ్ళకి వాళ్ళు లేచే లోపల కొంచెం పాచి పని కాకుండా కాఫీ టీ ఇవాళ దీపం పెట్టేసి ఉగాది పచ్చడి ముందర చేసేసుకుని నివేదన చేసేసి అది తిన్నాక వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు లేపిన పిల్లలు కదండి, లేవరు కదా, ఆ విధంగా తలస్నానాలు చేయించేసి మళ్ళీ ఇంకోసారి మడిబట్ట కట్టుకొని పూజకి అదే వంట అవన్నీ చేసుకోండి. ఎక్కువగా ఉగాది నాడండి బొబ్బట్లు చింతపండుతోటి పులిహార చేసి, పనసపొట్టు అనేది దొరికితే పనసపొట్టు కూర వండుకుంటాను. పనసపొట్టు దొరకకపోతే ఏ వంకాయ కొత్తిమీర కారం కూర ఇలాంటివి వండుకొని ముద్దపప్పు ముక్కల పులుసు చేస్తాము. ఈ తర్వాత అండి మరి చాలామంది కొత్త అమావాస్య నాడే చనివిడి పానకాలు అది పోయటం జరుగుతుంది. కానీ నేను మాత్రం ఏం చేస్తానంటే అండి, అమావాస్య నాడు మామూలుగానే ఉగాది నాడే పానకం వడపప్పు చనివిడి అనేది చేసేసుకుంటానండి. ఇదిగో ఇలాగా పెసరపప్పు ఉంది కదా, ఈ పెసరపప్పులో బెల్లం వేసి నివేదన చేయాలి. ఇది వడపప్పు అని చెప్తాము. అలాగే ఇదండి చనివిడి అనమాట. అయితే ఇది బియ్యం పిండి చక్కగా వేసి నేను బెల్లం వేసి చనివిడి అది చేశాను, కొబ్బరి ముక్క అది వేసి ఇలాగ చనివిడి చేసుకుంటాను. తర్వాత పానకం కూడా ఇలాగ ఒక గ్లాసుడో గిన్నెడో కలుపుతానండి. కలిపి మూడింటిని కూడా నివేదన చేయటం అనేటువంటిది అయితే అమ్మవారికి చూడండి, గోడకి మేము గుడికి వెళ్ళి నివేదనకి కాకుండా గోడకి రెండుగా రాసుకుని ఒకటి నామంతో ఒకటి అడ్డబొట్టుతోటి అమ్మవారి కింద మేము భావించటం అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి. అయితే మరి ఇలా చేసేసిన తర్వాత పూజ అనేటువంటిది అంటే నేను వంట కూడా పూర్తి చేసేసాక పూజ అనేటువంటిది చేస్తానండి. ఈ పూజ చేసేటప్పుడు ఉగాది నాడు ముత్తైదుని పెట్టుకోవటం ఇంచుమించుగా నాకు కొద్ది సంవత్సరాల నుంచి అలవాటైందండి. కరోనా వచ్చిన తర్వాత మానేయడం జరిగింది. తర్వాత నిరుడు కూడా పెట్టుకున్నట్టు గుర్తుంది. ఈ ఏడాది కూడా పెట్టుకుంటున్నానండి. మరి పెట్టుకునేటువంటి ఈ చీర జాకెట్ బట్ట పళ్ళు పూలు గాజులు అన్నీ కూడా భోజనం పెట్టి అమ్మవారి కింద ఇది ఇచ్చి భోజనం పెట్టి సాగనంపడం జరుగుతుందన్నమాట అండి. అయితే నేను చేసుకునే పూజ మరి గంటల తరపున చేసుకోలేనండి. ఒక 15 నిమిషాలు పూజ పూర్తి అయిపోయేటట్లుగా చేసుకుంటానండి. అయితే ఆ పూజ ఎలా అయిపోతుంది ఏమిటి అనేటువంటిది మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. ఆ విధంగా చేసుకుంటున్నాను పూజ. ఆ తర్వాత ఇది నివేదన చేసేసి ఏకంగా మహానైవేద్యం కూడా రెడీ చేసేసుకుంటాను కాబట్టి అది కూడా పెట్టేసుకుంటా అండి. ఈ చనివిడి పానకం వడపప్పుతో పాటు బొబ్బట్లు పులిహార కూర పప్పు పులుసు అన్నం, తర్వాత చిన్న పక్కన పెరుగు బెల్లేసి నెయ్యి వేసి మనం నివేదన చేసేయటం జరుగుతుందండి. ఆ నివేదన విస్తరి ఈయన డ్యూటీకి వెళ్ళకుండా అంటే ఈయన తింటారు, లేకపోతే నేను తినేస్తానమాట అండి. అది అమ్మవారి యొక్క పూజ విధానం. అయితే పూజకు అనేటువంటి దానిని వెళ్ళిపోదామండి. పూజ ఎలా చేసుకోవాలి ఏమిటి అనేటువంటి దానికి వెళ్ళిపోదామండి. మరి పూజకి కావలసిన దాంట్లో మనకండి పసుపు కుంకుమ అక్షింతలు గంధం అగరబత్తి తర్వాత ధూపు స్టిక్ ఇష్టమైతే ధూపు స్టిక్ కూడా పెడుతున్నారండి. ఇలా ఒక పంచపాత్రతోటి నీళ్ళు తీసుకుంటాం, ఉద్దరిని వేసుకుంటాం అండి. దాని కిందకి పళ్ళెం అనేది పెట్టుకుంటాము. మనం ఇలా పెట్టుకున్న తర్వాత పువ్వులను కూడా పెట్టుకుంటాము. ఈ పువ్వులు అనేటువంటిది చూశారు కదా, మన అమ్మవారికి ఈ పువ్వులు దండ అలంకరించుకోవడానికి పెట్టుకుంటాం అనమాట అండి. పెట్టుకుని మనం మరి ఇంకేం చెయ్యాలి అంటే అండి
పంచాంగం ఉంటుంది కదండి. ఈ పంచాంగానికి చిన్న గంధం పెట్టి బొట్టు పెట్టి ఓం అని రాసుకొని స్వస్తి గుర్తు వేసుకొని పూజలోకి పెట్టుకుంటాం అనమాట అండి. ఇలా పూజలోకి పెట్టుకున్నాక మనం ఇది యజ్ఞోపవీతం లేదా కంచుకొని చెప్తాము. అలాగే వస్త్రం అనేటువంటిది చిన్న బిళ్ళలా చేసుకుంటాము. ఈ బిళ్ళని చేసుకుని వస్త్రం యజ్ఞోపవీతం అమ్మవారికి వస్తే కంచుకం కింద చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇవి పక్కన ఇవన్నీ పెట్టేసుకుని అప్పుడు మనం ఏం చేస్తామంటే సంకల్పం అనేటువంటిది చెప్తామండి. ఈ సంకల్పానికి ముందర వినాయకుని ప్రార్థించుకుని వినాయకునికి మన సింహాసనంలో తప్పనిసరిగా వినాయకుడు ఉంటాడండి. నేను చేసుకునే పూజా విధానమే చెప్తున్నానండి మీకు. ఉగాది నాడు నేను ఈ విధంగా చేసుకుంటున్నాను అని చెప్తున్నది పూజ అనమాట అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పుకుంటా అండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని చెప్పుకున్న తర్వాత ఏం చేస్తానంటే అండి, ఒకసారి గంటను వాయించుతానండి. మామూలుగానే గంటను వాయించుకుంటాను. వాయించుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు ఉదకాన్ని పుచ్చుకుని 4వసారి ఏంటంటే అండి ఆ ఉదకాన్ని పుచ్చుకునే చెయ్యిని ఒక వేరే పళ్ళెంలో ఉద్ధరణితో నీళ్ళు తీసుకుని వదిలిపెట్టేసి బట్ట పెట్టి తుడుచుకోవాలండి. అలా తుడుచుకున్న తర్వాత గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, శంకర్షణ, వాసుదేవ, ప్రద్యున్మ, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నరసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర హరే, శ్రీకృష్ణాయ నమః, హరి ఓం అని చెప్పుకుంటాండి. అని చెప్పుకున్న తర్వాత ఏం చేస్తా అంటే 2 అక్షింత గింజలు తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకాః ఏతేషం అవిరోధన బ్రహ్మ కర్మ సమారభే అని వాసన చూసుకొని అక్షతలు వెనక్కి కుడి చేతితో అక్షింతలు వేసుకోవటం జరుగుతుందండి. ఆ తర్వాత అండి కుడి చేతితో ముక్కుని ఇలా పెట్టుకొని ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తస్స వితర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భవస్సువరోం అని చెప్పుకున్న తర్వాత అండి మమ ఉపాత్త దురితిచ్చ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవసత్వ మన్వంతరే కలియుగే ప్రథంపాదే జంబుద్వీపే భర్తవర్షే భర్తఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన. ఇప్పుడు ఏ సంవత్సరం వస్తుందంటే అండి రేపు చైత్రమాసంలో వచ్చేటువంటి విశ్వావసునామ సంవత్సరే అని చెప్పుకోవాలండి. ఏ సంవత్సరం అని చెప్పుకోవాలండి? విశ్వావాసునామ సంవత్సరే. తర్వాత ఉత్తరాయణే ఋతో వసంత ఋతు మాసే చైత్రమాసే పక్షే శుక్లపక్షే తిథి పాడ్యమ్యాం తిథి వాసరే. ఈ సంవత్సరంలో ఆదివారం వచ్చింది కాబట్టి భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణ యావంగుని విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమతి. పెళ్ళైన వాళ్ళందరూ కూడా శ్రీమతి అని చెప్పుకోవాలి. గోత్రవతి, ఎవరి గోత్రం అయితే వాళ్ళ గోత్రం చెప్పుకోవాలి. మా గోత్రం ఆత్రేయస గోత్రం కాబట్టి ఆత్రేయస గోత్రవతి. నామధేయవతి సూర్యకుమారి నామధేయవతి. నా పేరు సూర్యకుమార్ కాబట్టి నేను సూర్యకుమారి అని చెప్పుకున్నా అండి. మీ పేర్లు మీరు చెప్పుకుంటారనమాట. సూర్యకుమారి నంది శ్రీమత్యాః ఆత్రేయస గోత్రస్యాః సూర్యకుమారి నామధేయస్య అని చెప్పుకున్న తర్వాత సకుటుంబస్య క్షేమ శైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ ఫల వ్యాప్యార్థం శ్రీ గౌరీదేవత ముదస. నేను ఏ పూజ చేసుకున్నా గౌరీదేవత అనేది చెప్పుకుంటానండి. ఒక శ్రావణ మాసంలో అయితే వరలక్ష్మీదేవత, అలాగే దీపావళి అమావాస్యకు అయితే మహాలక్ష్మీదేవత అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీ గౌరీదేవత ప్రీత్యర్థం శ్రీ సూక్త విధానైన అంటే ఇక్కడ శ్రీ సూక్తంతో చేసుకోగలిగితే శ్రీ సూక్త విధానాన్ని చెప్పుకోండి. లేకపోతే మనం మామూలుగా మనం
అంటే సమయానుకూలంగా ఏ విధంగా చేసుకోవాలో అనేటువంటి చెప్తున్నాను. శ్రీ సూక్త విధానంతో చేసుకుంటే శ్రీ సూక్త విధానేనా అని చెప్పుకుంటామండి. లేకపోతే శ్రీ గౌరీదేవత ప్రతి యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంకరిష్యే అని. యథాశక్తి అంటే మన శక్తితోటి, ధ్యానంతో, ఆవాహనంతో, షోడశోపచారం అంటే 16 ఉపచారాలతోటి అమ్మ తల్లి నీకు పూజ చేస్తున్నామని చెప్పేసి మనం అక్షింత గింజలు తీసుకొని ఉద్ధరిణితో నీళ్లు తీసుకొని పళ్ళెంలోకి విడిచిపెట్టేస్తామండి. అది సంగతి. ఇక తర్వాత ఏం చెప్పుకుంటామంటే షోడశోపచార పూజ కరిష్య అని చెప్పుకో. తదంగా కలశారాధనం కరిష్యే అంటే కలశానికి మళ్ళీ అక్షింత గింజలు తీసుకుని ఉద్ధరిని తీసుకుని నీళ్ళు విడిచిపెట్టేసిన తర్వాత కలశానికి 3 బొట్లు పెట్టి అక్షింతలు పెట్టి కుంకుమద్ది ఆ కలశంలోకి పువ్వు వేసి మనం ఏం చెప్పుకోవాలో చెప్తున్నా. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్రమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మాధ్యే మాతృగణాస్థితా కుచిత్తౌ సాగర సర్వే సప్తదీపా వసుందర ఋగ్వేదో యజుర్వేద సామవేద అధర్వణ అంగైచ్ఛ సహిత సర్వే కలసాంబు సమాశ్రితా అని చెప్పండి. ఆ పువ్వుతోటి ఆపోవ అప్పుడు పువ్వుతోటి కలుపుకోవాలి. ఆపోవ ఇదంగం సర్వం విశ్వభూతాని ఆపహ ప్రాణావా ఆపహ పశవా ఆపహ అన్నమాపహ అమృతమాపహ సమ్రాడాపహ విరాడాపహ స్వరాడాపహ ఛందాంగస్వాపహ జ్యోతిక్సాపహ యజుస్యాపహ సత్యమాపహ సర్వదేవత ఆపో భూర్భవస్సువరాహ ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయంతు శ్రీ మహాగౌరీ పూజార్థం మమ దురతచ్చ కారక కలశోదకేన పూజాద్రవ్యాని దేవీం ఆత్మానాం పూజాద్రవ్యాని చ సంప్రోచ్య అని కలశంలో ఆ పువ్వుతోటి ముందర దేవత మీద, ఆ దేవి మీద, తర్వాత పుష్పాల మీద, ఆ తర్వాత మన నెత్తి మీద అలా 3 సార్లు జల్లుకోవాలండి. అది ఇక్కడ ఉండేటువంటిది. ఇక నేను ఏ విధంగా చేసుకుంటానో మీకు అది కూడా చెప్తున్నానండి. ఇంకా ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః ఆవాహయామి. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః ఆవాహనం సమర్పయామి. తర్వాత రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః ధ్యానం సమర్పయామి అని చెప్పుకుంటా అండి. చెప్పుకున్న తర్వాత ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః పాదయో పాద్యం సమర్పయామి. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఈ 3 సార్లు ఆ గౌరీదేవి చూపిస్తూ పల్లెంలోకి విడిచిపెట్టుకుంటా అనమాట అండి. ఆ తర్వాత ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మీకు చూపించాం కదండి బిల్ల లాంటిది. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః కంచుకం సమర్పయామి. ఆ కంచుకం అంటే రవికల గుడ్డ అని అర్థం అండి. మనము ఆ పూజలో రవికల గుడ్డ అని పెట్టుకోవచ్చు. నిత్య కూర్చే పూజలో అయితే మనము చూపించాను కదండి, యజ్ఞోపేతంలో ఇలా రౌండ్గా చేశాను కదా, అది పెడతాను అనమాట అండి. ఆ తర్వాత ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి అని చెప్పుకుంటా అండి. ఒక మంత్రం వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకెళ్ళొచ్చు. నేను చెప్పుకునే విధానాన్నే మీకు చెప్తున్నాను అన్నమాట. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ గౌరీ దేవతాయ నమః పుష్పం సమర్పయామి అని చెప్పుకుంటాను అన్నమాట అండి. చెప్పుకున్న తర్వాత నాకు వచ్చినటువంటి మహాలక్ష్మి దండకాన్ని చదివేస్తానండి. చదివేసిన తర్వాత ఓం శ్రీ మహాగౌరీ దేవతాయ నమః ధూపమ అగ్రాపయామి అని చెప్పి అగరబత్తిని వెలిగిస్తాను అండి. అలాగే తర్వాత ఓం శ్రీ మహాగౌరీ దేవతాయ నమః దీపం దర్శయామి. ఆ నూనె దీపాన్ని లక్ష్మి లేకపోతే ఒకసారి వీలుంటే అండి ఆవు నెయ్యి దీపాన్ని పెట్టుకుంటాను, దాన్ని వెలిగించి ఆ దీపాన్ని చూపిస్తానమాట అండి. దీప ధూపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్తాండి. అంటే మనం ఉద్ధరిణితో నీళ్లు తీసుకొని పల్లెంలోకి విడిచిపెట్టేస్తామన్నమాట అండి. అలా విడిచిపెట్టిన తర్వాత ఏం చేస్తామంటే నివేదన చేస్తామన్నమాట అండి. ఆ నివేదనకి ముందుగానే ఇక్కడ ఆలస్యం చేయకుండా పెట్టుకోవాలి. ఆ నివేదన అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అదనమాట అండి.
ఇదిగోనండి, నేను అంటే ఇంకా అన్నం అది మీకు చూపించటం లేదు. ఇదిగో పానకం ఎప్పుడైనా సరే అండి పెసరపప్పులో ఇలా బెల్లం ముక్క వేసుకోవాలి. ఇదిగో ఇది పానకం, ఇది చనివిడి, ఇది బొబ్బట్లు అని చెప్పాను కదా, ఇది పులిహోర అనమాట. ఇంకా ఉగాది నాడు ఎక్కువగా మేము చింతపండు పులిహోర చేసుకుంటాము, అదనమాట అండి. ఇక మహానైవేద్యంలోనూ అన్నం, పప్పు, కూర, పులుసు అనేది పెడతామండి. ఇలా పెట్టేసినటువంటి దానికి నివేదన అనేటువంటిది చేస్తామన్నమాట అండి. దాని మంత్రం చెప్తూ చక్కగా అమ్మవారికి నివేదన చేయటం అనేది జరుగుతుంది. ఎలా నివేదన చేస్తామో చూడండి. ఓం శ్రీ గౌరీదేవతాయ నమః నైవేద్యం ఓం భూర్భువస్సువ ఓం తస్స వితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని నీళ్ళ చుక్కలని చల్లాలండి. పగలవుతే కనుకనండి సత్యంతర్తేన పరిశించామి. మనం ఎక్కువగా ఉగాది పూజ పగలే చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటాం. సత్యంతేన పరిశించ అమృతమస్తు అమృతోపస్తరణమషి అని చెప్పేసి ఉదకాన్ని కిందకి వదులుతాం అనమాట అండి. ఉదికిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే వండుకున్నామో ఆ పేర్లన్నీ చెప్పుకుని ఈ నివేదన చెయ్యటం అనేటువంటిది జరుగుతుందండి. అర్థమైందా అండి? ఇప్పుడు బొబ్బట్లు, పులిహార, పానకం, వడపప్పు, చనివిడి, అదే గుడపిష్టము అని అంటారండి. మనకు అవన్నీ రాకపోతే మనం మామూలుగా చెప్పుకునే పేర్లతోటే చెప్పేసి మహానైవేద్యం సమర్పయామని కూడా చెప్పేసుకుని అప్పుడు ఏమని చెప్పాలంటే నీళ్ళు అవి జల్లుకుని చెప్పాం కదండి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ అని మధ్యే పానీయం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు తీసుకొని అమ్మవారికి దగ్గరగా చూపించి, అంటే తింటున్నప్పుడు దాహం వేస్తుంది కదండి, ఒక గుక్కు నీళ్ళు అనేది తాగాలి. ఎక్కువ నీళ్ళు తాగకూడదు తిన్నాడప్పుడు అసలు నిజంగా చెప్పాలి. అందుకోసం మధ్య పానీయం సమర్పయామి, కొద్దిగా నీళ్ళ చుక్కని ఇవ్వాలన్నమాట అండి. అలా చూపించిన తర్వాత రెండోసారి కూడా గౌరీదేవత మనం అంటే ఆ అమ్మవారి పేరు అన్ని పేర్లు చెప్పుకోవాలండి. చెప్పుకొని మహానైవేద్యం సమర్పయామి అని చెప్పేసుకుని చెప్పిన తర్వాత ఓం మళ్ళీ రెండోసారి కూడా ఓం ప్రాణాయ స్వహ అంటే మారు అడిగినట్టు అనమాట అండి. చెప్పేసుకున్న తర్వాత ఇక ఏమని చెప్పాలంటే అండి, హస్తో ప్రక్షాళయామి, ఉదకం విడిచిపెట్టి అమృతాపిదానమసి అనేసి ఉదకాన్ని విడిచిపెట్టేసిన తర్వాత అండి హస్తో ప్రక్షాళయామి అంటే చేతులు కడుక్కోవడం అనమాట అండి. పాదో ప్రక్షాళయామి అంటే పాదాలను కడుక్కోవాలండి. తర్వాత శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి మనము ఇంకా 3 సార్లు నీళ్ళ చుక్కల్ని వదిలిపెడతాం. మొత్తంగా 5 సార్లు నీళ్ళ చుక్కల్ని విడిచిపెట్టినట్టు అవుతుందండి. ఇలాగా మహానివేదన చేసేసిన తర్వాత అండి శ్రీ గౌరీదేవతాయ నమః తాంబూలం సమర్పయామి అంటే ఆకు ఒక్క ఇలాగ చూసారండి. అందులో పళ్ళు పెట్టాలని ఏమీ లేదు. అంటే మరొకళ్ళు అవుతండి ఈ తాంబూలానికి చక్క సున్నం అది రాసి ఒక్క అది వేసి మంచిగా పెడతారు. మన ఇష్టం అండి. ఇలాగా తాంబూలం పెట్టాలి. పెట్టిన తర్వాత తాంబూలం సమర్పయామి అనేసిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పయామి అంటే నీరాజనం ఇవ్వాలన్నమాట అండి. అలా నీరాజనం ఇచ్చేసిన తర్వాత మనము ఇంకా ఈ మంత్రపుష్పం సమర్పయామి. ఈ మంత్రపుష్పానికి మాత్రం నేను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే అని చెప్పుకుంటామండి. ఈ మంత్రపుష్పం అయిపోయిన తర్వాత ఇక మనకి ఆత్మ ప్రదర్శన నమస్కారం. ఆత్మ ప్రదర్శన నమస్కారం అందరికీ తెలుసు కదండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదర్శనే పదే పాపోహం పాపకర్మాః పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయాదేవి శరణాగతవత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష మహేశ్వరి రక్ష శ్రీ గౌరీదేవత నమః ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి. ఇలా ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామని చెప్పేసి అక్షింత గింజలు వేసేసుకుంటాం. ఆ తర్వాత అండి ఒక పువ్వుని తీసుకొని ఇంకా ఉపచారాలది చెప్తున్నాం అనమాట అండి. ఓం శ్రీ గౌరీదేవత నమః ఛత్రమాచ్ఛదయామి చామరం విజయామి నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి అశ్వాహారోయామి గజావారోయామి సమస్త రాజోపచారాన్ సమర్పయామి. ఇలా మనం ఏదో ఆ తల్లికి ఉపచారాలు చేశామని చెప్పుకుంటున్నాం అనమాట అండి. ఇక తర్వాత ఆఖరిగా మనం ఏం చెప్తామంటే అక్షింత గింజలు తీసుకుని మంత్రహీనం
క్రియాహీనం భక్తిహీనం. అంటే ఇక్కడ మంత్రంలో దోషం ఉండొచ్చు, క్రియలో దోషం ఉండొచ్చు, మన భక్తిలో దోషం ఉండొచ్చు. కాబట్టి గౌరీదేవత యాత్పుజతం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మిక శ్రీ గౌరీదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో దోషాలు ఉండొచ్చండి. ఆ దోషాలన్నీ తొలగించి మా యొక్క నిర్మలమైన మనసుతో చేసేటువంటి ఈ పూజను అమ్మా నీవు స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయి, మమ్మల్ని కరుణించు అని చెప్పుకొని అక్షింతలు తీసుకొని ఉద్ధరణితో నీళ్లు తీసుకొని పల్లెంలోకి విడిచిపెట్టేయాలని. అలా పల్లెంలోకి విడిచిపెట్టేసిన తర్వాత మనము దేవి ప్రసాదం శిరసా గృహ్ణామి లేదా శ్రీ గౌరీదేవి ప్రసాదం శిరసా గృహ్ణామి అంటే ఆమె యొక్క పాదాల వద్ద ఉండేటువంటి పుష్పాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకొని తల్లో ఇలా పువ్వుని పెట్టుకోవాలని. పెట్టుకున్న తర్వాత మనము అమ్మ ఏ దోషాలు ఉన్నాయో మాకు తెలియదు, ఏం తప్పు ఒప్పుగా చేశామో మాకు తెలియదు, అన్ని వేళలా మమ్మల్ని కరుణిస్తూ కటాక్షిస్తూ సర్వవేళల సర్వావస్థలందు నీవే మాకు దిక్కని చెప్పి ఇలాగా 3 సార్లు లెంపలు వాయించుకుంటే సరిపడుతుందండి. ఆ తల్లి మా ప్రసన్నరాలయ్యి మనని కరుణిస్తుంది, మనని కటాక్షిస్తుంది. ఇదండి. ఇది అయిపోయిన తర్వాత నేను చేసే దాంట్లో ముత్తైదుని కేకేస్తాను కదండి. ఆ ముత్తైదుకి కాళ్ళకి ముందుగా పసుపు రాయాలని. పసుపు రాసిన తర్వాత బొట్టు పెట్టాలని. బొట్టు పెట్టిన తర్వాత గంధం రాయాలని. గంధం రాసిన తర్వాత ఇలాగా పువ్వుల దండ ఇచ్చి తల్లో మనం పెట్టినా పర్వాలేదు, ఆమె పెట్టుకుంటా అంటే పెట్టుకోమనొచ్చండి. ఇలా అయిపోయిన తర్వాత మనం చీరే పెట్టాలని లేదండి. మన శక్తి అనుసార భక్తి అనుసార మనము ఏది పెట్టినా ఆ తల్లి స్వీకరిస్తుంది. కాబట్టి ఇలాగా ఒక 2 జాకెట్ బట్టలు పెట్టుకోవచ్చండి. లేదా ఇది కూడా ఒక జాకెట్ బట్ట ఉన్నా పెట్టచ్చండి, తప్పేమీ లేదు. ఏమిటంటే పూర్వకాలంలో 2 బట్టలు ఆ కాలమే వేరండి, ఉండేటువంటి ధనమే వేరు. కాబట్టి ఈ విధంగా ఉండేది. అలాగే పసుపు కుంకుమ పట్లాలు పెట్టుకొని నేను కట్టుకున్నానండి. ఇంకో ఈ చీర జాకెట్ బట్ట పెడదామని ఇలాగా పసుపు కుంకుమ మొన్న ఎవరో నాకు ఇచ్చారు. పోలే ఇది కూడా మనం ఇలా పెట్టి పసుపు కుంకుమ పట్లం పెడదాము. ఇగో ఇలా 2 అరటిపళ్ళు పెట్టుకున్నా అండి. ఇదిగో గాజులు, ఇదిగో చూసారు కదా ఈ గాజులు ఇవన్నీ పెట్టుకుని చక్కగా ఇంత పల్లెల్లో పెట్టేసి మనము అమ్మ గౌరమ్మ తల్లి మరి అదేంటి ఉగాది లక్ష్మి తల్లి జగన్మాత ఈ యొక్క వాయినాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపచేయి తల్లి అని చెప్పేసి ఆ ముత్తైదుకు ఆ మహాలక్ష్మి ఆ వసంతలక్ష్మిగా భావించి ఇచ్చేసి కాళ్ళకు నమస్కారం చేసుకొని దండం పెట్టుకుని ఆమె నా పక్కన పెట్టుకోమని మనము వండిన వంటలు తోటి ఆ యొక్క ముత్తైదుకి సుష్టిగా భోజనం పెట్టి మనకి తోచిన దక్షిణ పెట్టాలండోయ్. ఇందులో దక్షిణ పెట్టుకోలేదు నేను. మన 11 రూపాయలు మన శక్తి అనుసారం ఎంతో కొంత దక్షిణ 11 రూపాయలు తక్కువ కాకుండా పెట్టుకోవాలండి. ఎందుకంటే కాలమానాన్ని బట్టి మనము చెయ్యాలి. కాబట్టి ఆ విధంగా దక్షిణ పెట్టి ఆమెకి ఇచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత ఆనందదాయకంగా ఆమెను సాగనంపాలండి. ఆ తల్లి మన్ని ఆ విధంగా కరుణించి కటాక్షించిందని భావించాలి. ఆ తర్వాత సాయంకాలం వేళ గుడికి వెళ్ళటం, పంచాంగ శ్రవణం వినటం, ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలన్నీ ఆ రోజున చేసుకుంటామండి. ఇది నేను చేసేటువంటి ఉగాది పూజ అండి. ఇందులో మరి ఏవైనా నా నోరు పలకక తప్పులు ఏవైనా దొర్లితే కనుకను అది మీరు ఒప్పులుగా భావించండి. అదనమాట. ఇందులో నాలిక తిరగక ఏదైనా పొరపాటును తప్పు దొర్లిందనుకోండి, మీరు మాత్రం ఒప్పులుగా భావించండి. అమ్మ దగ్గర కూడా నేను అదే క్షమాపణ వేడుకుంటానన్నమాట. అర్థమైంది కదండి. మీరు కూడా ఈ వీడియోని చూడండి, మరి ఆనందపడతారని ఆశిస్తున్నాను. అందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియజేయండి. మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కించండి. మరిక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఈ వీడియోలోనండి చలివిడి
అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను. అయితే ఈ చనివిడి ఎలా తయారు చేయాలి అంటే కొంతమంది చలిమిడి అంటారు, చనివిడి అంటారండి. భాష అంటే ప్రాంతానికి